సో అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో 6th క్లాస్ అన్నటువంటి 17వ పాఠ్యాంశం మాట్లాడతాము. ప్రాచీన కాలంలో మతము, సమాజము, వివిధ రకాలైనటువంటి మతాలు. అందులో సో బౌద్ధ మతము, జైన మతము, హిందూ మతంలో ఉన్నటువంటి మరియు వేద కాలములో ఉన్నటువంటి ఈ వేదాల గురించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదం, తర్వాత బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల గురించి మరియు ఆ కాలంలో ఉన్నటువంటి ఆచారాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ లెసన్ అనేది. సో తప్పకుండా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ వేట ఆహార సేకరణ అనేది ఆధారిత సమాజం చూసినప్పుడు సో ఇక్కడ ముఖ్యంగా ఆదిమ జాతి వాళ్ళు మరి అడవులలో వాళ్ళు వివిధ రకాల జంతువులను వేటాడి ఆహార సేకరణ చేస్తూ ఉంటారు. ఆ అంశాల గురించి ముఖ్యంగా బింబెట్కా అంశమైనటువంటిది. ఇది అడవి పంది యొక్క చిహ్నాన్ని వాళ్ళు ఎక్కడ ఒక రాతి గుహ పైన వేయడం జరిగింది. ఇది మధ్యప్రదేశ్ లో ఉంది బింబెట్కా. నెక్స్ట్ మరి మరణం తర్వాత కూడా జీవితం ఉందని వాళ్ళు వస్తువులు పూడ్చేవాళ్ళు. సో ఆది మానవులు కూడా వాళ్ళు ఏమనుకున్నారు అంటే మరణం తర్వాత పూడ్చిపెట్టేప్పుడు వారికి తర్వాత నెక్స్ట్ వారికి జీవితం ఉంది అంటే వారికి ఇంకా జీవితం ఉంది కాబట్టి ఆ మనిషితో పాటు అంటే మృత్యుతో పాటు శవంతో పాటుగా సో ఏం పూడ్చేవాళ్ళు వారి జంతువులు కావచ్చు, పదార్థాలు కావచ్చు, వాళ్ళు వాడేటువంటి వస్తువులు కావచ్చు, అనేకమైనటువంటి అన్ని కూడా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఆ మృదు అంటే ఆ యొక్క మృతదేహంతో అంటే మరణించిన వ్యక్తితో పాటుగా అనేక వాటిని సో పూడ్చేవాళ్ళు. మరి ఇట్లాంటి అంశాలన్నీ మనం చూడొచ్చు. శ్రీకాళహస్తి ప్రాంతంలోని వేట సేకరణ ఆధారిత సమాజం సో జీవన శైలి, మత విశ్వాసాల గురించి 12వ శతాబ్దం నాటి తమిళ పెరియ పురాణం తెలియజేస్తుంది. అంటే శ్రీకాళహస్తి ప్రాంతంలోని వేట సేకరణ ఎలా జరిగింది, ఆ సమాజంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి ప్రాంతంలో ఉన్నటువంటి సమాజ జీవన శైలి ఎలా ఉంది, మత విశ్వాసాలు ఎలా ఉన్నాయి, జీవనశైలి ఎలా ఉంది, మత విశ్వాసాలు ఎలా ఉన్నాయి అనేది 12వ శతాబ్దం నాటి తమిళ పెరియ పురాణం ఏం తెలియజేస్తుంటాడో తమిళ పెరియ పురాణము ఈ శ్రీకాళహస్తి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు తెలియజేస్తుంది. తర్వాత పెరియ పురాణంలో భక్త కన్నప్ప మీకు కావాలి తెలుసు, చాలా మంది భక్త కన్నప్ప స్టోరీ అనేది శివుని భక్తుడు. భక్త కన్నప్ప ముఖ్యంగా శివునికి ఆయన అడవిలో ఉన్నటువంటి ఆ మాంసము, తేనె, పండ్లు సో ఆ విధంగా అవన్నీ తీసుకొచ్చి శివునికి మొదటగా ఆయన భక్తి అంటే అసలు శివుని అంటే దేవుడు అంటే నమ్మకుండా ఉండి తర్వాత ఆయనకు అనేక రూపాల ఆధార తర్వాత ఈ యొక్క ఆ దేవుణ్ణి కొలవడం లాంటిది చేయడం జరుగుతుంది. చివరికి తన యొక్క కళ్ళను కూడా శివునికి అంకితం చేసి మరి శివుడే ప్రత్యక్షమై అతనికి సో అక్కడ అతని మోక్షాన్ని ప్రాప్తిస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ పెరియ పురాణంలో ఇక్కడ భక్త కన్నప్ప యొక్క కథ ఏ పురాణంలో ఉంది? పెరియ పురాణంలో ఉంది. ఈ దేన్ని తెలియజేస్తుంది? శివుని గురించి, శివునికి అందించేటువంటి ఆహార పదార్థాలైనటువంటి మాంసం, తేనె, పండ్ల గురించి కూడా సో ఈ యొక్క పెరియ పురాణంలో తెలియజేస్తుంది. మరి ఇక్కడ నల్లమల అరణ్య ప్రాంతంలోని నివసించేటువంటి చెంచు జాతి వారి గురించి ఈ నల్లమల్ల అరణ్య ప్రాంతంలో నివసించేటువంటి జాతి వారిని ఏమంటారు? సో చెంచువారు అంటారు. ఈ చెంచువారు గారెల మైసమ్మ లేదా గంగమ్మ ఇసు దేవతలకు వాళ్ళు వస్తువులు పండ్లు అనేకమైనటువంటి వాటికి ఆ దేవుళ్లకు సో వాళ్ళు ఆరాధనలో భాగంగా సో సమర్పిస్తారు, దేవుళ్లకు సమర్పిస్తారు. ఎవరు? చెంచు జాతి వారు. ఏ మైసమ్మ? గారెల మైసమ్మ, గంగమ్మ. వాళ్ళు ఇష్టం ఏమి ఇచ్చేవాళ్ళు? వస్తువులు ఇచ్చేవాళ్ళు, పండ్లు ఇచ్చేవాళ్ళు, తేనె ఇచ్చేవాళ్ళు, అవన్నీ కూడా ఆ యొక్క దేవతకు సమర్పించేవాళ్ళు. మరి ఇక్కడ ఈ యొక్క వారి యొక్క ఆచార్యం అంటే వీరు చేసేటువంటి నృత్యం కూడా వాళ్ళు చెంచారు, వాళ్ళు నృత్యం కూడా చేయడం ఇష్టంగా దేవత ముందట నృత్యం కూడా చేసేవాళ్ళు. నెక్స్ట్ శ్రీశైలంలో మల్లికార్జున స్వామి యొక్క టెంపుల్ ఉంది అంటే శ్రీశైలంలో. కాబట్టి ఈ మల్లికార్జున స్వామిని ఇక్కడ శ్రీశైల ప్రాంతంలో ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. సో అహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి అంటే సో నరసింహస్వామిని ఎక్కువ కొలుస్తారు. చూడండి, శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఎక్కువ కొలుస్తారు, అహోబిలంలో అంటే నరసింహస్వామిని కొలుస్తారు. మరి ఇక్కడ వీళ్ళిద్దరిని కూడా ఏం సారంటే సో ఇద్దరు దేవుళ్ళు కూడా ముఖ్యంగా వీళ్ళు అల్లులుగా భావిస్తూ ఉంటారు. అంటే అల్లులుగా భావిస్తారు. ఎవరు సార్ అంటే ఇక్కడ వివిధ రకాలైనటువంటి ఆ వర్గాల వారు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరిని కూడా సో ఇద్దరు దేవుళ్ళు మల్లికార్జున స్వామిని, నరసింహస్వామిని అల్లులుగా భావిస్తారు. ఎందుకంటే వారి యొక్క కూతుర్లను పరిణామం చేసుకున్నారు కాబట్టి, అంటే వాళ్ళ కూతురులను పరిణామం అంటే పెళ్లి చేసుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరిని మల్లికార్జున స్వామిని మరియు నరసింహస్వామిని అల్లుళ్ళుగా భావిస్తారు.
కాబట్టి వారిని ఇష్టదైవాలుగా కొలుస్తారు. నెక్స్ట్ తొలి వ్యవసాయదారులు పశుపోషకులు ఎలా ఉన్నారు? మరి తొలి వ్యవసాయదారులు పశుపోషకులు ముఖ్యంగా అడవి ప్రాంతంలోని వివిధ రకాల జంతువులతో వాళ్ళు అంటే వేటాడి ఆ తర్వాత వాటితో పాటు వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. మరి ఇక్కడ వీళ్ళు అమ్మ తల్లిని నీలతల్లిని ఆరాధించేవాళ్ళు. ఎవరిని పూజించారు వీళ్ళు? అమ్మ తల్లిని నీలతల్లిని పూజించారు. మరి ఇక్కడ అమ్మ తల్లిని చిన్న చిన్న రాతి రూపంలో వాళ్ళు ఏ రూపంలో జయించారు అంటే రాతి విగ్రహ రూపంలో జయించారు. ఇంకా చెట్ల రూపంలో, చెట్లు అంటే వృక్షాల రూపంలో కూడా వాళ్ళు ఆ వృక్షాలను కూడా పూజించేవాళ్ళు. సో ఇక్కడ మెహర్ నగర్ లోని కాల్చిన బంకమట్టితో అమ్మ తల్లి ప్రతిమను 5,000 సంవత్సరాల క్రితం ఇక్కడ మెహర్ నగర్ లోని ఎక్కడే ప్రాంతంలో మెహర్ నగర్ ప్రాంతంలోని కాల్చిన బంకమట్టితోని అమ్మ తల్లి ప్రతిమ కనిపిస్తుంది. ఇది 5,000 సంవత్సరాల క్రితము. ఎప్పుడు ఇది? 5,000 సంవత్సరాల క్రితంది. మరి దక్కన్ ప్రాంతంలో కూడా బూడిద దిబ్బలు కనిపిస్తాయి. అంటే బూడిద దిబ్బలు అంటే మనం సంక్రాంతి పండుగలకు మనం ఏం చేస్తాము? సంక్రాంతి అంటే ఆ మంటలు బాగా వేసేసి వాటి ముందు మన చుట్టూ చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా బూడిద దిబ్బలు అంటే ఏంటి సార్ అంటే దేవుని యొక్క పండుగలు చేసినప్పుడు వాళ్ళు ఆ ప్రాంతంలో బాగా ఏం చేసేవారు అంటే మంటలు పెట్టేసి ఆ మంటల చుట్టూ తిరిగేవారు. ఆ విధంగా ఈ బూడిద దిబ్బలు ఏర్పడ్డాయి. ఏ ప్రాంతంలో వస్తారంటే దక్కన ప్రాంతంలో ఏర్పడ్డాయి. నెక్స్ట్ ఈ రాళ్ల పైన చెక్కినటువంటి జంతువు బొమ్మలు. ఇక్కడ మనం ఒక బొమ్మ చూడొచ్చు. మనకి ఎగ్జామ్ లో ఈ బొమ్మల మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. మన టెక్స్ట్ బుక్ లో ఒక పిక్చర్ ఉంది. రాళ్ల పైన చెక్కినటువంటి జంతువుల బొమ్మలు మస్కీ అనేటువంటి ప్రాంతంలో 4,000 సంవత్సరాల క్రితం ఇది. ఎప్పటిది? రాళ్ల పైన చెక్కినటువంటి జంతువుల బొమ్మలు ఏ ప్రాంతంలో? మస్కీ అనే ప్రాంతంలోనే. ఎన్ని వేల సంవత్సరాల క్రితం అంటే 4,000 సంవత్సరాల క్రితం నాటి బొమ్మలు. నెక్స్ట్ పశుపోషకుల పేర్లు ఉన్నాయి. అంటే వివిధ రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరు. అంటే మామూలుగా ఈ పశు కాపరులు అంటాం. అందుకనే ఈ పశు కాపరుల యొక్క అల్లుళ్ళు మనం మాట్లాడుకున్న పశు కాపరుల యొక్క అల్లుళ్ళు మల్లికార్జున స్వామి, నరసింహస్వామి ఇద్దరు అల్లులుగా అంటే వాళ్ళ బిడ్డలను పరిణామం చేశారు కాబట్టి వీళ్ళను వాళ్ళను దేవులుగా మరియు అల్లులుగా భావిస్తూ ఉన్నారు. ఓకేనా? మరి ఇక్కడ అదే విధంగా ఎక్కడ సరే అంటే ఈ పశుపోషకులు పేర్లు పిలుస్తున్నారు. అంటే గొర్రెల కాపరి కానీ మరి వివిధ రకాల కాపరులను పశుపోషకులను వివిధ రకాల పేర్లు పిలుస్తున్నాము. మహారాష్ట్రలో ఏమంటారు అంటే దంగర్ అంటారు. ఏమంటారు? దంగర్ అనే పేరుతో పిలుస్తాం. కర్ణాటకలో కురుబా ఏమంటారు? కూబా. కర్ణాటక కాకు గుర్తుపెట్టుకుని కాకు అంటే కర్ణాటకలో కురుబా. మహారాష్ట్రలో దంగర్ అనే పేరుతో. తెలంగాణ ఏంటి? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఏమని పిలుస్తున్నారు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే కుర్మ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు, గొల్ల అనే పేరుతో పిలుస్తున్నారు, యాదవ్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఓకేనా? కుర్మ, గొల్ల, యాదవ్ అనే పేరుతోనే మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ పిలుస్తున్నారు. వీరు కులదైవం ఏంటి? మల్లన్న దేవుడు, బీరప్ప దేవుడు, బీరప్ప దేవుని పూజిస్తూ ఉంటారు. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాలలో ఇంకా దేవతలు కూడా పూజిస్తారు. ఏ దేవతలు పూజిస్తారంటే రేణుకా మాత. అంటే రేణుక ఎల్లమ్మ తల్లి, ఎల్లమ్మ. నెక్స్ట్ రేణుకా మాత, ఎల్లమ్మ. నెక్స్ట్ మైసమ్మ, పోచమ్మ. ఈ స్త్రీ దేవతలు పూజిస్తారు. వారికి ఆ స్త్రీ దేవతలకు రకాలైన పండ్లు ఫలాలు కూడా వాటికి ఆ దేవుళ్ళకు అందజేస్తారు, సమర్పిస్తారు అన్నట్టు. మరి పూర్వకాలంలో చెట్లు పూజించేవారు. అంటే పూర్వకాలంలో ఏ చెట్లు పూజించేవారు? ఏ చెట్లు అంటే రావి చెట్టు, వేప చెట్టు, జమ్మి చెట్టు, మర్రి చెట్టు, తులసి వీటన్నిటి కూడా పూజ చేసేవారు. మన రావి చెట్టు ఇప్పటికి కూడా పవిత్రంగా భావిస్తాం. వేప చెట్టును పూజిస్తారు. వేప చెట్టు అంటే ఇక్కడ ఎల్లమ్మ తల్లి. నెక్స్ట్ జమ్మి చెట్టు అంటే మనము పాండవులు మరి వనవాసం వెళ్ళిన తర్వాత వాళ్ళు జమ్మి చెట్టుకు పూజిస్తూ ఉంటారు. మర్రి చెట్టు అంటే కుటుంబ జాతి వాళ్ళు, అంటే యాదవ సంఘం వాళ్ళు. తులసి చెట్టు అనేది అందరూ పూజిస్తూ ఉంటారు, తులసి పూజ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా పూర్వకాలంలో చెట్లకు పూజ చేసారు, జంతువులకు పూజ చేసారు. అంటే 5,000 సంవత్సరంలో క్రితము ఆఫ్ఘనిస్తాన్లోని ముండి గాక్ అనేటువంటి కుండ పాత్రలు మనము చూడొచ్చు. ఎన్ని వేల సంవత్సరాల క్రితం అంటాడు? 5,000 సంవత్సరాల క్రితము ఆఫ్ఘనిస్తాన్ లోని ముండి గాక్ అనే ప్రాంతంలో కుండ పాత్రలు చూడొచ్చు. మరి వ్యవసాయం అనేది ముఖ్యంగా వ్యవసాయం చేసేవాళ్ళు వివిధ రకాల జంతువులను కూడా పూజ చేసేవారు. వ్యవసాయ సమాజం వారు అంటారు. ఏనుగులు పూజించేవాళ్ళు. పులులు, ముఖ్యంగా ఈ ఆదిమ జన్మల పులులు కూడా పూజిస్తారు.
పాములను కూడా పూజిస్తారు, పాములు. సో సో కోతులు అంటే ఇక్కడ సో మన ఆంజనేయ స్వామితో మనం ఆ విధంగా పూజిస్తాం కాబట్టి ఏనుగులు, పులులు, పాములు, కోతులు, కుక్కలు ఈ విధంగా మన టెక్స్ట్ బుక్ల ప్రకారం ఇవే గుర్తుపెట్టుకోవాలి. కుక్కలు అనేది మనకు సాధారణంగా మన దేవునితో పోలుస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మాత్రం బలులు కూడా పూజిస్తాం వాస్తవానికి. కానీ మన టెక్స్ట్ బుక్ ప్రకారం గుర్తుపెట్టుకోండి, ఏనుగులు, పులులు, పాములు, కోతులు వీటిని మనం ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాం. మరి సింధులో నాగరికత కాలం ఎప్పటి నుంచి మొదలైంది? ముఖ్యంగా మన టెక్స్ట్ బుక్ ప్రకారం ఇచ్చిన ఆధారంగా మనం నేర్చుకోవాలి, ఎందుకంటే అదర్గా ఉన్నటువంటి అంశం కాకుండా టెక్స్ట్ బుక్లో ఏముందో అని నేర్చుకున్నాం. మరి క్రీస్తుపురము 4600 సంవత్సరాల క్రితము ఈ నగరాలు ఏర్పడ్డాయి. అంటే మొహంజదారో హరప్పా అనేది మొదటిది. హరప్పా అనేది మొదటగా వెలువడేటువంటి నగరము హరప్పా. 4600 సంవత్సరాల క్రితం 4600 సంవత్సరాల క్రితము ఈ నగరాలు వెలువడ్డాయి. సుమారుగా ఈ యొక్క సింధులోయ నాగరికత అనేది 900 సంవత్సరాల పాటు వర్ధిల్లింది. అంటే 900 సంవత్సరాల పాటు ఈ యొక్క నాగరికత అనేది అభివృద్ధి చెందింది. మొదట బయటమైన ప్రాంతం ఇస్తారంటే హరప్పా సంస్కృతి, అంటేనే హరప్పా సంస్కృతి అంటాం. మరి ఇక్కడ హరప్పాలో ముఖ్యంగా అమ్మ తల్లిని పూజిస్తారు. మరి ఇక్కడ అదేవిధంగా హరప్పా కాలం నాటి పురుష దేవత కూడా మనము చూడొచ్చు. మరి వీరు సింధుల నారద కాలంలో ముఖ్యంగా బ్రహ్మలిపిని వాడేవారు. బొమ్మల లిపి కూడా మనము చూడొచ్చు. సో వేద కాలంలో మతాలు ఏ విధంగా ఉన్నాయి? మరి వేద కాలంలో వచ్చినప్పుడు ఇక్కడ ఋగ్వేదం మొత్తము నాలుగు అండి. ప్రధానంగా వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. వేదాలు మొత్తం 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం. సో ఋగ్వేదం అనేది అతి ప్రాచీనమైన వేదం అన్నాడు. అతి ప్రాచీనమైన వేదం ఏది? ఋగ్వేదం. మరి ఈ వేదాలను 3000 సంవత్సరాల క్రితమే సంకలనం చేశారు. ఋషులు సంకలనం చేశారు. ఋషులు బాగా దీన్ని బట్టి వెళ్ళడం జరిగింది, సంకలనం చేయడం జరిగింది. ఇందులో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అధర్వణ వేదాల్లో ఋగ్వేద కాలంలో మనకు ఈ యొక్క వర్ణ వ్యవస్థ మరి అనేక అంశాలు అనేది మనకు రావడం జరుగుతుంది. ఆ అంశాల గురించి మాట్లాడతాం. వీరు ఎక్కువగా ముగ్గురు దేవుడు, ప్రధానంగా వేద కాలంలో ముగ్గురు దేవులు పూజించారు. ఏ దేవుడు సార్ అంటే అగ్నిదేవుడు పూజించారు, ఇంద్రుడిని పూజించారు, సోమనాథ అనేటువంటి ఈ 3 అంశాలను మన ముగ్గురు దేవులుగా మనము పరిగణిస్తాం. సో ఇక్కడ అగ్ని, మరి ఇంద్రుడు అంటే యుద్ధ దేవత ఏంటది? యుద్ధ దేవతగా పిలుస్తారు. ఈ సోమలత అనేటువంటి ఏం సార్ అంటే ఒక ప్రత్యేక పానీయం గల ఒక తీగ మొక్కగా పిలుస్తాము సోమలత. సోమ పానీయం అంటాం. సోమసుర పానీయం అనేది ఉంటుంది. సో వాళ్ళు ఆ కాలంలో, వేద కాలంలో భగవంతుని కోసం కూడా ప్రార్థన చేశారు. సో భగవంతుని కోసము ఈ శ్లోకాలతోని అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అనేటువంటి సో ఈ యొక్క పద్యాలతోని వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించడం అనేది మొదలుపెట్టారు. సో అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అనేటువంటి ఈ యొక్క శ్లోకాలతోని వాళ్ళు దేవుణ్ణి పూజించడం జరిగింది. ఋగ్వేదంలో ముఖ్యంగా దేనికోసం ప్రార్థనలు ఉన్నాయి అంటారు. ఋగ్వేదంలో పశువుల కోసం ప్రార్థన చేశారు, సంతానం కోసం ప్రార్థన చేశారు, అశ్వాల కోసం ప్రార్థన చేశారు. ఎగ్జామ్ లో మనం అడుగుతాడు, ఋగ్వేద కాలంలో ఎవరి కోసం ప్రార్థన చేశారు? పశువుల కోసము, సంతానం కోసము, అశ్వాల కోసము ప్రార్థన చేశారు. మరి ముఖ్యంగా వాయు భాగంలో ఈ యొక్క హిందూకుష్ పర్వతాల శ్రేణులకు యమునా నది మధ్య భాగంలో నివసించేవారు. వేద కాలంలో ముఖ్యంగా ఎక్కడ వాయు భాగంలోని హిందూకుష్ పర్వత శ్రేణులకు యమునా నది మధ్య భాగంలో నివసించేవారని మనకు ఆనవాళ్ళు అనేది కనిపిస్తా ఉన్నాయి. మరి వేద కాలంలో వీటి కోసము పోరాటం జరిగేది, అంటే యుద్ధం జరిగేది. అంటే గోవుల కోసము, అంటే ఆవుల కోసము, నీటి కోసము, పచ్చిక బయళ్ళ కోసము. అంటే పచ్చిక బయలు ఎందుకు? సో పశువులు మేపడానికి పచ్చి బయలు కావాలి. గోవుల కోసము నీ ఆవు నా ఆవు అంటే ఈ విధంగా ఆవుల కోసము గోవులు అంటారు, నీటి కోసము, పచ్చిక బయళ్ళ కోసము పోరాటం జరిగేది. మరి ఇక్కడ ఆ కాలంలో పండించినటువంటి ప్రధాన పంటలు ఏంటంటే వరి, గోధుమ పంటలు బాగా పండించారు. ఏ కాలం సార్ అంటే వేద కాలంలో. మరి ఇక్కడ వర్ణ వ్యవస్థ ఏర్పడ్డది. వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటువంటి 4 వర్ణాలు ఏర్పడ్డాయి. మరి బ్రాహ్మణులు ఉన్నత వర్గము, అత్యున్నత వర్గం ఏంటంటే బ్రాహ్మణులు. వీరు యజ్ఞాలు చేసేవాళ్ళు, వేదాలను పఠించేవారు. వేదాలను పఠించేవారు అంటే బ్రాహ్మణులు. యజ్ఞాలు చేసేవారు,
పూజలు చేసేవాళ్ళు ఎవరు అంటే బ్రాహ్మణులు. పూజలు చేయడం, యజ్ఞాలు చేయడం, వేదాలు పఠించడం ఉన్నత వర్గం అంటే బ్రాహ్మణులు. మరి క్షత్రియులు ఏం చేస్తారు? రాజ్యాన్ని పాలించేవారు, ప్రజలకు రక్షణ కల్పించేవారు క్షత్రియులు. అంటే క్షత్రియులు అంటే ఇక్కడ రాజ్య రక్షణ చెందినవారు, అంటే రాజ్యాన్ని పాలించేవారు, ప్రజలకు రక్షణ చేసేవాళ్ళు. మరి వైశ్యులు ఏం చేస్తారు? పశు పోషకులుగా ఉండేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? పశు పోషకులుగా ఉండేవారు. భూమిని సాగు చేసేవారు, అంటే వ్యవసాయం చేసేవారు అన్నట్టు. పశుపోషకులు పశువులను రక్షించేవాళ్ళు, భూమిని సాగు చేసేవాళ్ళు. మరియు క్షేత్రీయులకు బహుమతులు మరియు కప్పం కట్టేవాళ్ళు వస్తారంటే ఈ వైశ్యులు కూడా వాళ్ళకు కప్పం కట్టేవారు. మరి శూద్రులు ఈ 3 రకాల బ్రాహ్మణులు, క్షేత్రులకు, వైశ్యులకు సేవలు చేసేవాళ్ళు వస్తారంటే ఈ యొక్క శూద్రులు. సో ఇది కింది వర్గం అంటారు. అంటే వీళ్ళు ఏం సార్ అంటే ఇక్కడ ఈ శూద్రులు అనే వాళ్ళు అంటే అతి తక్కువ వర్గం వాళ్ళు. ఇది 4వ వర్గంగా చెప్తారు. వీళ్ళు వివిధ రకాల వృత్తులు, అంటే వ్యవసాయము, వడ్రంగము, కుమ్మరి, వివిధ రకాల వృత్తులు కూడా వీళ్ళు ఈ యొక్క శూద్రులు పనిచేసేవాళ్ళు. ఈ 3 రకాల వర్ణాల వారికి సేవలు చేసేవాళ్ళు శూద్రులుగా మనము చూడొచ్చు. మరి దక్కన్లో రాక్షస గుళ్ళు అంటే ఎందుకు ఏర్పాటు చేశారంటే ఈ చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి శవంతో పాటుగా వస్తువులు, జంతువులు, గుర్రాలు అవన్నిటి కూడా ఒక్కడే పెట్టేసి రాళ్ళు క్రమంగా పేర్చేవాళ్ళు, రాళ్ళు వరుసక్రమంలో పేర్చేవాళ్ళు. కాబట్టి దక్కంలో రాక్షస గుళ్ళు పెద్ద పెద్ద బండరాలను నిర్మించిన వాటిని ఏమంటారంటే రాక్షస గుళ్ళు అంటారు. అంటే పెద్ద పెద్ద బండరాలను నిర్మిస్తారు. పెద్ద పెద్ద బండరాలతో ఒకదానితో ఒకటి పెట్టేస్తారు, వాటిని రాక్షస గుళ్ళు అండి. ఆ రాక్షస గుళ్ళ ప్రాంతాలలో ఏముంటాయి? వాళ్ళ యొక్క సమాధులు ఉంటాయి, చనిపోయిన వాళ్ళ సమాధులు. ఆ సమాధుల పక్కన అనేకమైన జంతువులు వాళ్ళు పెంచుకున్న జంతువులు కానీ వాళ్ళ దగ్గర వస్తువులన్నీ కూడా అక్కడే ఉండేది అన్నట్టు. క్రమపద్ధతిలో రాళ్ళు పేర్చడం అంటే సుమారుగా 3000 సంవత్సరాల క్రితం కూడా ఇట్లాంటి విధానం అనేది జరిగేది. చనిపోయేటువంటి పూర్వీకులు అంటే వారిని పూజించడం. ఎందుకంటే ఈ రాక్షసులకు ఎందుకు ప్రాప్తి వచ్చిందంటే అక్కడ వెళ్ళి చనిపోయిన పూర్వీకులను పూజించడము ప్రధానంగా కావడం వల్ల సో రాక్షసులు నిర్మించడం అనేది మనకు ఎందుకు నిర్మించారంటే వాళ్ళని పెద్దవాళ్ళు అంటే చనిపోయిన పూర్వీకులను మళ్ళీ పూజించాలి కాబట్టి వాళ్ళ కోసం దానికోసమే ఈ రాక్షసులు నిర్మించారనేది చూడొచ్చు. మరి తెలంగాణలోని ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. తెలంగాణలోని మెగాలిథిక్స్ అంటే బృహత్ శిలాయుగము, మెగాలిథిక్స్. ఇక్కడ మరి మెగాలిథిక్స్ లో భాగంగా అంటే లిథిక్స్ అంటే శిల, కాబట్టి తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఈ యొక్క బృహత్ శిలాయుగం అనేది చూడొచ్చు. అందులో మెనీర్స్ అంటే ఏంటి? పొడవైన రాళ్ళు. మెనీర్స్ అంటే ఏంటి? పొడవైనటువంటి రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి అన్ని జిల్లాల్లో కూడా. గుండ్రని బండరాళ్ళు కూడా ఉన్నాయి, గుండ్రని బండరాళ్ళు. చిన్న గది లాంటి సమాధులు కూడా ఉన్నాయి. అంటే తెలంగాణ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా బృహత్ శిలాయుగం నాటి మెనీర్స్ అంటే పొడవైన రాళ్ళు కాబట్టి గుండ్రటి బండరాలు కనిపించినాయి. చిన్న గది లాంటి సమాధులు కూడా మనకు బయటపడ్డాయి. దాంతో పాటుగా నలుపు, ఎరుపు రంగు అనేటువంటి రకరకాల పెద్ద కుండలు కాబట్టి అంటే నలుపు రంగులో ఉన్నటువంటి కుండలు, ఎరుపు రంగులో ఉన్నటువంటి కుండలు, నెక్స్ట్ మట్టి పెట్టెలు కూడా ఉంటాయి. అంటే సర్పాగి అంటారు. సర్పాగి అంటే ఏంటంటే మట్టి పెట్టెలు, పెద్ద పెద్ద మట్టి పెట్టెలు అన్నట్టు. కాబట్టి చితభస్మాన్ని కూడా పెట్టినటువంటి కుండలు కూడా మనము తెలంగాణ జిల్లాల్లో కనిపించినాయి. వాటి మీద క్వశ్చన్ అడుగుతారు, ఏ ప్రాంతాల్లో ఏం కనిపించినాయి. సో ఇక్కడ టెర్రకోట మట్టితో తయారు చేయబడినటువంటిది ఈ సర్పోగి. ఎక్కడ నుంచి సర్పాగి అంటాము. టెర్రకోట మట్టితో తయారు చేయబడినటువంటి సర్పోగి. సో సర్పాగి ఇది ఎక్కడ ఉన్నా సరే అంటే ఏలేశ్వరంలో ఉంది, నల్గొండ జిల్లా. ఇది చాలా ఇంపార్టెంట్. టెర్రకోట మట్టితో తయారు చేయబడినటువంటి సర్పాగి అనేది సో ఏ ప్రాంతంలో ఉందంటే ఏలేశ్వరం ప్రాంతంలో ఉంది. ఏ జిల్లా అంటే నల్గొండ జిల్లా. నెక్స్ట్ మెనీర్స్. సో మెనీర్స్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం. మెనీర్స్ అంటే ఏంటి చూడండి. మెనీర్స్ అంటే పొడవైన రాళ్ళు. మెనీర్స్ అంటే ఏంటి? ఆ పొడవైన రాళ్ళు ఎక్కడ వస్తారంటే దేవునిగుట్ట, వరంగల్ జిల్లా. ఇక్కడ ఉంది దేవునిగుట్ట, వరంగల్ జిల్లా ఉంది. సో గుర్తుపెట్టుకోవాలి, దేవునిగుట్ట, వరంగల్ జిల్లా. నెక్స్ట్ మెగాలిథిక్స్ కాలం నాటి డోలమెన్. ఇక్కడ మరి డోల్మెన్ అనేటువంటి డోలమెన్ అంటారు, లేదా డోల్మెన్ అంటారు. ఈ డోల్మెన్ అంటే ఏంటంటే చిన్న గది లాంటి సమాధి నిర్మాణం. డోల్మెన్ అంటే ఏంటంటే చిన్న గది లాంటి సమాధి నిర్మాణం తెలియజేస్తుంది. మరి ఇది ఎక్కడున్నది? చిన్న గది లాంటి సమాధి నిర్మాణము పోతనపల్లిలో, మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. ప్రాంతం ఎక్కడ? పోతనపల్లి. ఏ జిల్లా? మహబూబ్నగర్ జిల్లా.
ఇది ఎగ్జామ్ లో వీటి నుంచి తప్పకుండా బిట్టు రావడానికి కంపల్సరీ అవకాశం ఉంది. నెక్స్ట్ గుండ్రటి రాళ్ళు. ఈ గుండ్రటి రాళ్ళు అనేది ఎక్కడ వస్తాయంటే రేవుని గ్రామం వరంగల్ జిల్లాలో ఉంది గుండ్రటి రాళ్ళు. మరి ఇక్కడ చాలా మంది అంతవరకు మనకి ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి మరణం తర్వాత ఏం జరుగుతుంది, మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే అంశం మీద ఇక్కడ నచికేతుడు అనేటువంటి సో ఇక్కడ ఈయన యొక్క ప్రశ్న వేస్తాడు. ప్రశ్న ఏమని వేస్తాడంటే మనము మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ ఆత్మ ఉందా లేదా అని అనేక ప్రశ్నలు వేసిన తర్వాత ఈయన తపస్సు చేస్తూ మరి యముని దగ్గరికి వెళ్తాడు. ఈ ప్రశ్న కోసము యముని దగ్గరికి వెళ్తాడు. యముడు ఏమంటాడంటే మరి ఈ యొక్క ప్రజలందరూ కూడా పాపపుణ్యాలు చేస్తా ఉన్నారు, వాళ్ళ యొక్క స్వార్థాల కోసం పనిచేస్తున్నారు అనే అంశాన్ని యముడు ఈ నచికేతుడికి చెప్తాడు. సో చివరికి ఏం చెప్తాడంటే ఆయనే నచికేతుడు ఏమంటాడంటే సో నాకు సరైన సమాధానం చెప్పేవారికి ఇక్కడే ఉంటానంటే అప్పుడు ఏమంటాడంటే ఈ యొక్క ఆత్మ అనేది శాస్త్రము. మరి ఈ యొక్క ఆత్మ అనేది మరో శరీరంలో అంటే ఆత్మ చనిపోయిన తర్వాత ఆ మానవ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది, మరొక జీవిలో ప్రవేశిస్తుంది అనే అంశాన్ని సో యముడు చెప్పిన తర్వాత నచికేతుడు తిరిగి రావడం జరుగుతుంది. అంటే ఈ నచికేతుడు చెప్పినటువంటి ఈ యొక్క అంశం అని ఎక్కడ ఉంచారంటే ఏ యొక్క దేనిలో ఉంచారంటే సో కఠోపనిష్పత్తిలో ఉందండి. ఎక్కడ ఉన్నది? కఠోపనిష్పత్తిలో, లేదా దీన్ని ఈ కఠోపనిష్పత్తి అనేటువంటి ఒక దానిలో ఈ యొక్క అంశం అనేది ఈ నచికేతుడి గురించి ఏం తెలియస్తుందో ఉంది. అంటే ఇక్కడ వినాశనం లేని దానికి ఆత్మ లేదా బ్రహ్మము, వినాశనం లేని దానికి ఆత్మ అంటాం లేదా బ్రహ్మం అంటే నాశనం లేనిది ఆత్మ అన్నట్టు. ఆత్మకు చావు ఉండదు అన్నట్టు. ఆత్మ అంటే మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఇది నాశనం లేనిది అంటే వినాశనం లేనిది అంటే ఇక్కడ కాబట్టి దీన్ని ఏమంటున్నాము? బ్రహ్మంతో కూడా పోలుస్తున్నాము. పరివజ్రకులు అంటే ఎవరు? పరివజ్రకులు అంటే ఏంటంటే ముఖ్యంగా గ్రామాన్ని వదిలి ఇల్లును వదిలి కుటుంబాన్ని వదిలి భవబంధాలను వదిలి సో తిరిగేవారు, భిక్షవులుగా తిరిగేవారు, ఊరూరా తిరిగేవారిని ఏమంటే పరివజ్రకులు అంటారు. అంటే తన కోసం కావాలి, తన స్వార్థం కోసం కాకుండా సో ఏదో ఒక దాన్ని ప్రశ్నకు సమాధానం వెతికే వాళ్ళు పరివజ్రకులు అంటారు. అంటే ముఖ్యంగా ప్రశ్నకు సమాధానం అంటే సో ఇక్కడ ఈ బుద్ధుడు ఏ ప్రశ్నకు సమాధానం కోసం వెతికిండు? సో ప్రపంచమైన దుఃఖమైంది, దుఃఖానికి కారణం ఏంటి? కోరికలు. ఈ విధంగా ఎట్లా నివారించాలి అనే అంశం మీద. సో మరి అదేవిధంగా మహావీరుడు ఏ అంశం కోసము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని గురించి వీళ్ళు పరివజ్రకులుగా మారుతారు. సో ఇలాంటి వారే దీక్షవులుగా తిరిగే వాళ్ళు లేదా ఊరులో తిరిగే వాళ్ళని పరివజ్రకులు అంటాము. ఇలాంటి వారు మహావీరుడు గౌతమ బుద్ధుడు. ఓకేనా? అంటే వర్ధమాన మహావీరుడు గౌతమ బుద్ధుడు. సో మక్కాలి గోశాల అజిత కేశ కంబాలి. మరి ఇక్కడ ఈ మహావీరుడు 30 సంవత్సరాల తర్వాత అంటే మహావీరుడు సో అంటే వర్ధమాన మహావీరుడు 30 సంవత్సరాల తర్వాత పరివజ్రకుడు మారాడు. అంటే తన ఇంటిని గృహాన్ని వదిలేసి అతడు చక్రబంధం కోసం ఇక్కడ ఏంటంటే అసలు దేనికోసమే అన్వేషణ చేస్తాడంటే పుట్టుక చావు అనేది ఎలా ఉంటుంది, మరి పుట్టుక చావు మధ్య సంబంధం ఏంటి, చక్రబంధం మధ్య అన్వేషిస్తాడు ఎవరు సార్ అంటే ఈ వర్ధమాన మహావీరుడు. 30 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయి ఈయన సుమారుగా 12.5 సంవత్సరాలు ధ్యానం చేస్తాడు. ధ్యానం చేసి ఆయన ఈ పుట్టుక చావు కోసము అన్వేషణ చేసి ఒక సమాధానాన్ని వెతుకుతాడు. ఎవరు సార్ అంటే వర్ధమాన మహావీరుడు. నెక్స్ట్ మహావీరుడు ఇతరులకు పాపాలు చేయరాదంటాడు. ఎప్పుడైతే ఈయన ధ్యానం చేసిన తర్వాత 12.5 సంవత్సరాల తర్వాత ఈయన ఏం చెప్తాడంటే ఇతరులకు పాపాలు చేయరాదు, పాపాలు చేయడం వల్ల నీకు పాపం కలిగి నీకు నష్టం కలుగుతుంది అని చెప్తాడు. సాధారణ జీవితం గడుపుతూ అంటే మహావీరుడు ఏమంటాడంటే వర్ధమానుడు అంటే మానవులు సాధారణ జీవితాన్ని గడపాలి, శరీరాన్ని కఠోర శ్రమకు గురి చేయాలి, శ్రమకు గురి చేయాలని చెప్తాడు. మరి ఇది ఎవరు చెప్పేసంటే వర్ధమానుడు. మరి గౌతమ బుద్ధుడు ఏం చెప్తాడంటే ఈయన సిద్ధార్థుడు అంటాం గౌతమ బుద్ధుడిని. ఈయన ఘనసంఘంలో జన్మించాడు. ఎక్కడ జన్మించిండు? ఘనసంఘంలో. టెక్స్ట్ బుక్ ప్రకారం నేర్చుకోవాలి. ప్రపంచం అంతా దుఃఖానికి కారణం కోరికలు. అంటే ఈ కోరికలు నివారించాలంటే
అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి అని చెప్పిన వ్యక్తి సో గౌతమ బుద్ధుడు. 6 సంవత్సరాలు అని చెప్పిండు. మనకు బయట పుస్తకం 42 రోజులు ఉంటుంది, కానీ ఇక్కడ యాజ్ పర్ టెక్స్ట్ బుక్ కదా 6 సంవత్సరాలు ధ్యానం చేసి ఈయన ఈ ప్రపంచంలో దుఃఖానికి గల కారణాన్ని గురించి పరిశోధించాడని చెప్పేసి మనము చూడొచ్చు. మరి బుద్ధుని బోధనలు ఏమంటాము? త్రిపీఠకాలు అంటాం. ఏమంటాం? త్రిపీఠకాలు. అంటే ఎన్ని ఉన్నాయి త్రిపీఠకాలు? 3 త్రిపీఠకాలు ఉన్నాయి. ఒకటి సుత్త పీఠకము, అభిధమ పీఠకము, వినయ పీఠకం. అంటే బుద్ధుని బోధనలు ప్రధానంగా 3 అంశాలను చూడొచ్చు. త్రిపీఠకాలు అంటాం. అది సుత్త పీఠకము, అభిధమ పీఠకము, వినయ పీఠకము అనేటువంటి ఈ 3 అంశాల ద్వారా మనం చూడొచ్చు. కాబట్టి ఇది మనకి ఈ లెసన్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మహావీర్ మీద కానీ వీళ్ళు చేసినటువంటి అంశాల మీద కానీ, తర్వాత నచికేతుడు గురించి కానీ, లేదా ఈ గుండ్రటి రాళ్ళు ఏ జిల్లాలో ఉన్నాయి? వరంగల్ జిల్లాలో ఉన్నాయి. సో మెగాలిథిక్స్. సో మెగాలిథిక్స్ కాలం నాటి డోల్మెన్ అంటే ఏంటి సార్ అంటే చిన్న గదిలాంటి నిర్మాణం గురించి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. మెగాలిథిక్స్. సో మెగాలిథిక్స్ అంటే ఏంటి? బృహత్ శిలాయుగము. ఇక్కడ మెన్ ఈడ్స్ అంటే ఏంటి? పొడవైన రాళ్ళు. అట్లాంటి చిన్న చిన్న అంశాలు కూడా కొన్నిసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? మరి పెద్ద పెద్ద బండరాలను ఏమంటారు అంటే రాక్షస గుళ్ళు అంటారు. ఓకేనా? రాక్షస గుళ్ళు. నెక్స్ట్ ఋగ్వేద కాలంలో వేటి కోసం ప్రార్థన చేసేవారు? పశువుల కోసము, సంతానం కోసము, అశ్వాల కోసము. నెక్స్ట్ ముగ్గురు దేవుళ్ళు అగ్ని, ఇంద్రుడు, సోమలత అంటే ప్రత్యేక పానీయం, తీగ యొక్క మొక్కాన్ని విలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఋగ్వేదంలో సో మనకు ఉన్నటువంటి వేదాలు 4 ఉంటే వేదాలలో 4 వేదాల్లో అతి ప్రాచీనమైనది ఏదంటే అతి ప్రాచీనమైనది ఋగ్వేదం అని. సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ సార్ అంటే క్రీస్తుపూర్వము ఈ సింధు లోయ నాగరికత అనేది ఎన్ని సంవత్సరాల క్రితము వెలిసింది సార్ అంటే క్రీస్తుపూర్వము అంటే 4600 సంవత్సరాల క్రితము వెలువడిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పూర్వకాలంలో వేటిని పూజించేవాళ్ళు? రావి చెట్టు, వేప చెట్టు, జమ్మి చెట్టు, మర్రి చెట్టు, తులసి చెట్లను పూజించేవాళ్ళు. ఓకేనా? పశుపోషకుల పేర్లే ఉన్నాయి. మహారాష్ట్రలో దంగన్ అని, కర్ణాటకలో కురుబా అని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుర్మా, గొల్ల యాదవ్ అని. ఈ కుర్మా, గొల్ల యాదవ్ ఎవరిని పూజించారంటే మల్ల దేవుడిని, వీరప్ప దేవుడిని పూజించారని. ఈ అంశాలు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ మరి శివునికి మరి పెరియ పురాణంలో ఉన్నటువంటి భక్త కన్నప్ప కథ గురించి కానీ, మనకు బింబెట్క అనే ప్రాంతంలో అడవి పంది యొక్క ఆకారాన్ని మనము మధ్యప్రదేశ్ చూడొచ్చు. ఓకేనా? ఇది ఈ పాఠ్యాంశ యొక్క ప్రధాన అంశాలు. థ్యాంక్ యూ టు ఆల్.